తెలంగాణ క్యాబినెట్లోకి అజారుద్దీన్ అడుగు పెట్టబోతున్నారు. మంత్రిగా అజారుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు హాజరు కానున్నారు. తెలంగాణ క్యాబినెట్లోకి అజారుద్దీన్ అడుగు పెట్టబోతున్నారు. మంత్రిగా అజారుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రెడ్ దీప్గా తెలంగాణ మంత్రివర్గంలోకి మహమ్మద్ అజారుద్దీన్, మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అజారుద్దీన్ అడుగు పెట్టబోతా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:15 రాజ్భవన్ వేదికగా రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ఈ యొక్క ప్రమాణ స్వీకార వేడుక జరగబోతా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ముఖ్య నేతలు, వీరితో పాటుగానే అజారుద్దీన్ అటు మహమ్మద్ అజారుద్దీన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి నేతలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా ఇప్పటికే గవర్నర్ కార్యాలయం రాజ్భవన్లో అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. ఇప్పటికే పలువురు కీలక నేతలకు కూడా ఆహ్వానాలు పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అజారుద్దీన్కు ఎటువంటి శాఖలు కేటాయింపులు చేస్తారు అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కీలకమైనటువంటి రాజకీయమైనటువంటి వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళలో ఈ యొక్క మహమ్మద్ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందనేది చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇప్పటి వరకు తెలంగాణ మంత్రివర్గంలో మొదటి దఫాలో డిసెంబర్ 7వ తేదీ 2023లో సీఎం రేవంత్ రెడ్డితో సహా 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. అయితే తాజాగా మరో ముగ్గురిని కూడా మంత్రివర్గంలోకి వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ చేశారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణ ఇవాళ 12:15 జరగబోతా ఉంది. అయితే ఇప్పటి వరకు మొన్న జరిగినటువంటి 2023 సాధారణ ఎన్నికల్లో అటు మైనార్టీ సామాజిక వర్గానికి పలువురికి టికెట్లు కట్టబెట్టినప్పటికీ కూడా ఎవరు కూడా చట్టసభల్లోకి వెళ్ళలేదు, ఎమ్మెల్యేలుగా గెలవలేదు. ఆ తర్వాత అమీర్ అలీ ఖాన్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో కోదండరాంకు అటు అమీర్ అలీ ఖాన్కు ఇరువురి పదవులు కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ఖరారు చేస్తూ అటు మంత్రిమండలి తీర్మానం చేసి గవర్నర్కు పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు గవర్నర్ దానిపైన స్పష్టత ఇవ్వలేదు. గవర్నర్ ఆమోద ముద్ర వేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏ చట్టసభల్లో సభ్యుడు కానటువంటి అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం నాటి నుంచి 6 నెలల లోపు ఆయన ఏదో ఒక చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అయితే గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనేది అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి కూడా రాజ్భవన్ కార్యాలయం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో ఈ యొక్క మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా తెలంగాణ మంత్రిమండలిలో అడుగు పెట్టబోతా ఉన్నారు. ప్రమాణ స్వీకారం కూడా జిష్ణుదేవ్ వర్మ చేయించబోతా ఉన్నారు. అయితే మహమ్మద్ అజారుద్దీన్ టీమిండియా కెప్టెన్గా పనిచేశారు, మాజీ క్రికెటర్గా ఉన్నారు. అంతేకాకుండా 2009 ఫిబ్రవరి 19న ఆయన నేషనల్ కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత 2009 పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మునీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయనను రాష్ట్ర కమిటీ ఎంపిక చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నారు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన
ఓటమి పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం దక్కలేదు. అయితే ఈ నేపథ్యంలో మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కకపోవడంతో ఈ రెండు సమీకరణాలు అటు మైనార్టీలను ఇటు గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒకరికి మంత్రివర్గంలోకి చోటు కల్పించినట్లు అవుతుందనేటటువంటి భావనలో భాగంగా మైనార్టీలకు గ్రేటర్ హైదరాబాదుకు ఇరువురికి కూడా ప్రాతినిధ్యం వహించినట్లు ఉంటుంది. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అత్యధికంగా ఓటు బ్యాంకు ఉన్నటువంటి మైనార్టీలను తన వైపు తిప్పుకునేటటువంటి వ్యూహంలో భాగంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణను ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 10 రోజుల ముంగిట ఈ యొక్క విస్తరణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ మరి కాసేపట్లోనే ఈ యొక్క మహమ్మద్ అజారుద్దీన్ మంత్రివర్గంలోకి రాబోతా ఉన్నారు. ప్రమాణ స్వీకారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేయించబోతా ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు ఎటువంటి శాఖలు కేటాయిస్తారా అనేటటువంటి ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖను కట్టబెట్టేటటువంటి యోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీంతో పాటుగానే హోంశాఖను కూడా కేటాయించేటటువంటి ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. రాజు, పార్టీ లోపల అజారుద్దీన్ మంత్రిగా విస్తరణపై ఎలాంటి స్పందన కనిపిస్తోంది? ఇప్పటివరకు మొదటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలను మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్ మొదటి నుంచి ఉంది. గాంధీ భవన్ ముందు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు. అయితే ఎవరికి ఇస్తారు అనేటటువంటి ఉత్కంఠ దాదాపు 2 ఏళ్ల సంధి కొనసాగుతున్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఉత్కంఠకు తెరపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మహమ్మద్ అజారుద్దీన్ దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి మాజీ క్రికెటర్, అంతేకాకుండా టీమిండియాకు మాజీ కెప్టెన్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి, అందరికీ సుపరిచితులుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన్ను గనక మంత్రివర్గంలోకి తీసుకుంటే వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా కొంత మైనారిటీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది అనేటటువంటి వ్యూహాత్మకంగానే ఈ యొక్క మంత్రివర్గంలోకి మహమ్మద్ అజారుద్దీన్ని తీసుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి అంటే ఆయన రాజకీయాల్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి 2009 నుంచి ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి నేతగా ఉన్నారు. కాబట్టి ఏ ఒక్క మైనార్టీ నేతలు కూడా పార్టీలో వితిన్ ద పార్టీ ఎటువంటి అబ్జెక్షన్ తెలపడం లేదు. అంతేకాకుండా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజు, ఈ విస్తరణపై ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది? ప్రస్తుతం మహమ్మద్ అజారుద్దీన్ను తెరపైకి మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటటువంటి చర్చ వచ్చినప్పటి నుంచి వివిధ రాజకీయ పార్టీలు పదే విమర్శలు చేస్తూ ఉన్నాయి. అజారుద్దీన్కు ఏ విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మోడ్ ఆఫ్ కోడ్ అమల్లో ఉండగా ఈ యొక్క ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ కూడా మంత్రివర్గ విస్తరణ ఏ విధంగా చేపడతారో అంటూ కూడా బీజేపీ విమర్శలు చేసింది. అంతేకాకుండా ఈ యొక్క మైనార్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ తన వైపు తిప్పుకునేందుకే వ్యూహాత్మకంగా ఈ యొక్క ఎన్నికల ముందు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అనేటటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చింది అంటూ కూడా నిన్న బీజేపీ అటు శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి పాయల్ శంకర్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కీలకమైనటువంటి కామెంట్స్ కూడా కిషన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా కూడా ఆయనపై కేసులు ఉన్నాయి. ఆయనను మంత్రివర్గంలోకి ఏ విధంగా తీసుకుంటారు, అంతేకాకుండా 2 ఏళ్ల నుంచి మైనార్టీ ప్రాతినిధ్యం ఎందుకు కల్పించలేదు, ఇప్పుడే ఎందుకు తెరపైకి తీసుకువస్తా ఉన్నారు, అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టే మైనార్టీలు గుర్తుకు వచ్చారా అనేటటువంటి కామెంట్స్ను బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతిస్తూ ఉంది. మరోవైపు మైనార్టీ ఓటు బ్యాంకు దాదాపు 1.2 లక్షల ఓటు బ్యాంకు కలిగి ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మైనార్టీ సామాజిక వర్గం వారందరినీ గంపగుత్తగా తమ వైపు ఓట్లు తిప్పుకునేందుకే ఈ యొక్క వ్యూహాన్ని అమలు చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క మాజీ క్రికెటర్, అంతేకాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నటువంటి అజారుద్దీన్కు ఇవ్వడం వల్ల వివిధ దేశాల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగేటటువంటి మైనార్టీల్లో ఛాన్సెస్ ఉంది అనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.